One, myself, DBR Kumar, working as faculty in ABN and PRR College from Department of Commerce. Today, I am discuss about fifth semester third BCom General paper సెంట్రల్ బ్యాంకింగ్ కేంద్ర బ్యాంకు. ఈ కేంద్ర బ్యాంకులో మొత్తంగా 5 యూనిట్లు అనేవి ఉంటాయండి. మొట్టమొదటి యూనిట్ వచ్చేటికి ఇంట్రడక్షన్, పరిచయం లేదా ఉపోద్ఘాతము, ఈ యొక్క యూనిట్ యొక్క పేరు. దీంట్లో వచ్చేటికి ఎవాల్యుయేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్ యొక్క విశ్లేషణ మరియు విధులు. డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో కేంద్ర బ్యాంక్ యొక్క అభివృద్ధి. కేంద్ర బ్యాంక్ విధులలో ప్రస్తుత ధోరణి, ట్రెండ్స్ ఇన్ సెంట్రల్ బ్యాంక్ ఫంక్షన్స్, అంటే కేంద్ర బ్యాంక్ విధులలో ప్రస్తుత ధోరణి ఏంటి అంటే నూతన పోకడలు ఏంటి అన్నది ఈ యొక్క చాప్టర్స్ ఫస్ట్ యూనిట్లో కవర్ అయ్యే చాప్టర్స్ ఏంటి. రెండో యూనిట్ వచ్చేటికి సెంట్రల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, భారతదేశంలో కేంద్ర బ్యాంకింగ్. దీంట్లో వచ్చే టాపిక్స్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్సీ, ఆర్బీఐ రాజ్యాంగం మరియు పాలన, రీసెంట్ డెవలప్మెంట్స్, ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అభివృద్ధి, ఆర్బీఐ చట్టం, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ యాక్ట్, మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకుల మధ్య అంతర్ముఖం, ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆర్బీఐ అండ్ బ్యాంక్స్. అలాగే మూడో యూనిట్ వచ్చేటికి మొనార్టీ అండ్ క్రెడిట్ పాలసీస్, మొనార్టీ పాలసీ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆర్బీఐ, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్స్, రిజర్వ్ రెపో రేట్స్, కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, ట్రేడ్ కంట్రోల్ మిస్యూస్. దీంట్లో వచ్చేటికి ద్రవ్యము మరియు పరపతి విధానం, ఈ యొక్క టైటిల్ పేరు ఏంటి మొనార్టీ అండ్ క్రెడిట్ పాలసీస్, ద్రవ్యము మరియు పరపతి విధానం. దీంట్లో వచ్చేటికి ఆర్బీఐ ద్రవ్య విధానం, మొనార్టీ పాలసీ స్టేట్మెంట్ ఆఫ్ ఆర్బీఐ, సిఆర్ఆర్ శాసనాత్మక, సిఆర్ఆర్ మీన్స్ క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి. అలాగే ఎస్ఎల్ఆర్ మీన్స్ స్టాటరీ లిక్విడ్ రేషియో, శాసనాత్మక నిల్వల నిష్పత్తి. అలాగే రెపో రేట్, రివర్స్ రెపో రేట్స్. అలాగే కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, కరెన్సీ చలామణి, క్రెడిట్ కంట్రోల్ మెజ్యూర్స్, పరపతి నియంత్రణ పద్ధతులు. ఈ మూడో యూనిట్లో కవర్ అయ్యే టాపిక్స్. నాలుగో యూనిట్ వచ్చేటికి ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ కంట్రోల్ బై బిఆర్ఐ, ద్రవ్యోల్బణ మరియు ధరలపై రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ. సో దీంట్లో వచ్చి ఇంటర్వెన్షన్ మెకానిజం, ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ, రూపే వాల్యూ కంట్రోలింగ్ మెజర్స్, మారకపు విలువ రేట్లు నియంత్రణ, రూపే విలువ నియంత్రణ పద్ధతులు. అలాగే ఐదో యూనిట్ వచ్చేటికి సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్, పర్యవేక్షణ మరియు నియంత్రణ, సూపర్విజన్స్ ఆఫ్ బ్యాంకుల పర్యవేక్షణ. అలాగే బాసిల్ నామ్స్, ప్రొడక్షన్ నామ్స్ని జాగృతి నియమాలు అని కూడా అంటారండి. ఎఫెక్ట్ ఆఫ్ లిబరేషన్ అండ్ గ్లోబలైజేషన్, అంటే సరళీకరణ మరియు ప్రపంచీకరణ మీద వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. అలాగే చెక్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ ఫ్రాడ్స్, అంటే
బ్యాంకు యొక్క మోసాలను కానీ వాటి యొక్క మనీ లాండరింగ్ కానీ ఆ యొక్క చెక్కింగ్ కానీ పర్యవేక్షణ అంతా కూడా సూపర్వైజింగ్ అంతా కూడా ఈ యొక్క టాపిక్లో కవర్ అయ్యే చాప్టర్స్ అండి. మొత్తం మీద మీకు 100 మార్కులు చూసుకుంటే ఈ యొక్క పేపరు దీంట్లో 25 మార్కులు ఇంటర్నల్ మార్క్స్, 75 మార్కులు థియరీ పేపరు ఉంటుందండి. ఈ యొక్క 75 మార్కు థియరీ పేపర్లో ఫస్ట్ వచ్చేవాడికి షార్ట్ క్వశ్చన్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తాడండి. దాంట్లో మీరు 5 ఆన్సర్ చేయాలి. సో 25 మార్క్స్. అలాగే ప్రతి ఒక్క యూనిట్ నుంచి 2 ఎస్ఐ క్వశ్చన్స్ చొప్పున మొత్తం 10 ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయండి. ఈ యొక్క 10 ఎస్ఐ క్వశ్చన్కి 5 క్వశ్చన్లు రాస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి కూడా 10 మార్కులు చొప్పున 50 మార్కులు, మొత్తం మీద 75 మార్కులు ఈ యొక్క పేపర్కి ఇచ్చే మార్క్స్. మీరు థియరీ రాయవలసినవి 75 మార్కులు. రేపు క్లాస్లో మనం ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో ఉన్న ఇంట్రడక్షన్ టాపిక్స్, కేంద్ర బ్యాంక్ అంటే ఏంటి, కేంద్ర బ్యాంక్ యొక్క విధులేంటి రేపు క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.